ప్రియమైనటువంటి కానీ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాడు. మనకు ఇటువంటి ఆకలి దొరుకులు లేవు. దేవుడి యొక్క కృప వలన మాకు తినడానికి ఆహారం ఉంది. ప్రతిరోజు కూడా మనము కష్టపడుతూ ఉన్నాము మన యొక్క అనుదిన జీవితం గడపడానికి. మరి ఉపవాసము మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఈరోజు మరి ధ్యానిద్దాం. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక చిన్న కథను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి యథావిధిగా తన యొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు. తన యొక్క వ్యాపారంలో లాభాలు కూడా పొందుతూ ఉన్నాడు. ఈ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి మరి దైవభీతి కలవాడు, దేవుడిపై ఆధారపడి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కూడా తప్పకుండా తన జీవితంలో పాటిస్తూ ఉన్నాడు. మరి తాను అలవర్చిన అలవాటు ప్రకారము ఉపవాసాన్ని కూడా తన జీవితంలో మరి చేస్తూ ఉండేవాడు, తన జీవితంలో ఆచరిస్తూ ఉండేవాడు. ప్రేమైనటువంటి దేవుడా, ఒకనొక సందర్భంలో ఇతని యొక్క ఎదుగుదలను చూసి ఇతరులు ఇతన్ని మరి ఆటపడాలని, ఇతరులు ఇతనికి చెడ్డ పేరు తీసుకురావాలని, ఇతడు దేవుడిపై ఉంచుకున్న నమ్మకాన్ని తీసివేయాలని మరి ఎంతగానో వాళ్ళు ప్రయాసపడి ఈ వ్యక్తిపై, ఈ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిపై మరి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మరి ఆ విధంగా ఆ వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుడిపై విశ్వాసం ఆ వ్యక్తి కోల్పోలేదు. ఇంతకు ముందుగా